హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చదువుకుందాం రండి. ఈరోజు డిసిప్లైన్ ప్లస్ హార్డ్ వర్కింగ్తో ఇంటెలిజెన్స్ని ఎలా బీట్ చేయగలం అనే టాపిక్ గురించి చదువుకుందాం. ఒక ఊరిలో ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఒకడేమో ఇంటెలిజెంట్, మరొకడేమో యావరేజ్ స్టూడెంట్. వాళ్ళిద్దరి యొక్క గోల్ కూడా గవర్నమెంట్ జాబ్ సాధించడం. వాళ్ళిద్దరూ అలా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ ఇంటెలిజెంట్కి కొంచెంపాటి నెగ్లిజెన్సీ స్టార్ట్ అవుతుంది. ఆ నెగ్లిజెన్స్ ఏమంటే మొబైల్ ఎక్కువసేపు ఆడడం, ఇన్స్టా చూడడం, ఫన్నీ వీడియో చూడడం, పేపర్లో వచ్చే అనవసర విషయాల గురించి చాలామందితో వాగ్వాదానికి డిబేట్ పెట్టుకోవడం, ఇలా కొద్దిగా డైవర్ట్ అయిపోతాడు ఇంటెలిజెంట్. కానీ మన యావరేజ్ స్టూడెంట్కి తెలుసు అతను హార్డ్ వర్క్ చేయకపోతే జాబ్ సాధించాలని. సో చాలా కష్టపడి ఎంతో డిసిప్లిన్తో హార్డ్ వర్క్తో చదువుతూ ఉంటాడు మన యావరేజ్ స్టూడెంట్. ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ తర్వాత ప్రిలిమ్స్లో ఇద్దరు క్వాలిఫై అయిపోతారు. మన యావరేజ్ స్టూడెంట్కి తెలుసు ఇంకొంచెం ఎక్కువ కష్టపడకపోతే తను జాబ్ సాధించాలని. సో తను డిసిప్లిన్తో హార్డ్ వర్కింగ్తో ఇంకొంచెం ఎక్కువ గంటలు చదవడానికి కేటాయిస్తే, మరో సైడ్ ఏమో ఇంటెలిజెంట్ స్టూడెంట్ మొబైల్ అడిక్షన్లో పడి చదువుకు కొద్దిగా దూరం అవ్వడం అలా జరిగిపోతూ ఉంటుంది. కొద్ది రోజుల తర్వాత ఇద్దరు మెయిన్స్ రాయడం జరుగుతుంది. తర్వాత రిజల్ట్ రావడం కూడా జరుగుతుంది. రిజల్ట్స్లో యావరేజ్ స్టూడెంట్కి మాత్రమే జాబ్ వస్తుంది, ఇంటెలిజెంట్కి రాదు. ఈ కథ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏముందంటే, నువ్వు ఎంత ఇంటెలిజెంట్ స్టూడెంట్ అయినా సరే నీ దగ్గర డిసిప్లిన్ లేకపోతే నీ గోల్ రీచ్ అవ్వలేవు. అలాగే ఒక యావరేజ్ స్టూడెంట్ డిసిప్లిన్ ప్లస్ హార్డ్ వర్కింగ్తో తన గోల్ని ఈజీగా రీచ్ అవ్వగలడు. సో ఫైనల్లీ నేను చెప్పేది ఏమంటే, నువ్వు ఒక ఇంటెలిజెంట్ స్టూడెంట్ అయితే నీ ఇంటెలిజెన్స్కి డిసిప్లిన్ యాడ్ చేసుకో, నువ్వు అనుకున్న స్థాయి కన్నా ఇంకా ఉన్నత స్థాయిలో ఉంటావు. నువ్వు ఒక యావరేజ్ స్టూడెంట్ అయితే నీ డిసిప్లిన్కి హార్డ్ వర్క్ యాడ్ చేసుకో, నువ్వు అనుకున్న గోల్ని ఈజీగా రీచ్ అవ్వగలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్.